దానివల్ల కూడా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కదండి, ఊరికే అంటుకుపోతుంది స్టీల్ వాటికి. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాం. ఈ ప్లేస్లో ఉండగా మష్రూమ్స్ వేద్దామండి. ఇదిగోండి, చూపించా కదా ఇందాక మష్రూమ్స్ని. నేనైతే 3 కట్టలు తీసుకున్నానండి. అసలు ఆ 3 కట్టలు అంటే ఇన్ని ఉంటాయా అనుకుంటారేమో. ఒక్క కట్టకు వచ్చేసి 7 ఉన్నాయి మష్రూమ్స్. 3 కట్టలు అంటే చూడండి, ఒక పూట తిన్నా చాలు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. సో దాన్ని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు కర్రీలో వేసేస్తున్నాను. రైస్లోకి చాలా బాగుంటుంది. తినేవాళ్ళు ఎవరైనా చపాతీలో అయినా తినొచ్చు. ఇంకా చపాతీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్రెస్ట్గా ఏది చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. చూడండి, మష్రూమ్ టేస్టీ మష్రూమ్.